హలో అండి, నమస్తే. నేను మీ నవ్య. వెల్కమ్ టు ద అల్టిమేట్ ఫుడ్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ టేస్టీ అండ్ ఫ్లేవర్ కోకోనట్ రైస్. ఈ రెసిపీని మనం అప్పటికప్పుడు టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ స్పైసెస్ లేకుండా సింపుల్ గా టేస్టీగా ఈ రెసిపీని మనం ట్రై చేయొచ్చు. మనం నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా కూడా ఈ రెసిపీని నివేదించవచ్చు. అలాగే పిల్లల లంచ్ బాక్స్ లోకి ఎప్పుడు రొటీన్ గా చేసే రెసిపీస్ కాకుండా ఈ రెసిపీని కూడా మనం ట్రై చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ కొబ్బరి రైస్ వచ్చేసి చికెన్ గ్రేవీ ఆర్ మటన్ దేనిలోకైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఈ రెసిపీలో మనం కోకోనట్ వాటర్ తో పాటు రెసిపీ అంతాని కోకోనట్ ఆయిల్ తోనే మనం రెసిపీని రెడీ చేస్తాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫ్లేవర్ కోకోనట్ రైస్ ని మనం ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ గా ఒక బౌల్ తీసుకుని అందులో 250 గ్రామ్స్ బాస్మతి రైస్ అని చక్కగా 2 టైమ్స్ వాష్ చేసుకుని ఇలా సోక్ చేసుకోవాలి. ఇలా నానబెట్టి బాస్మతి రైస్ ని కుక్ చేయడం వల్ల రైస్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది, కొంచెం లెందీగా కూడా రైస్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 250 గ్రామ్స్ రైస్ కి నేను ఒక కొబ్బరికాయ ఫుల్ గా తీసుకున్నాను. మీరు ఇంకా చిక్కగా కొబ్బరి పాలతోనే ఈ అన్నాన్ని రెడీ చేయాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కొబ్బరి ముక్కను యాడ్ చేసుకోవచ్చు. కోకోనట్ ని ఇలా కట్ చేసి చక్కగా క్లీన్ చేసుకుని వాటిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటి వెనకాల ఉన్న బ్లాక్ లేయర్ ని తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లీన్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలా నీట్ గా రెడీ చేసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసుకుని చక్కగా వాటర్ యాడ్ చేసుకుని చక్కటి చిక్కని కొబ్బరి పాలను రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ కొబ్బరి పాల అన్నానికి ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, విడిగా అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చాలా తొందరగా సింపుల్ గా అయిపోతుందండి. దీనికోసం ఒక మందపాటి కుక్కర్ ని తీసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తో పాటు 2 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది. గీ కూడా మెల్ట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా, చెక్క, లవంగ, యాలుకలు, జాజికాయ, జాపత్రి ఇలా మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే అవి చక్కగా యాడ్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక స్మాల్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత చక్కగా వాటిని కలుపుతూ తిప్పుకోవాలి. అవి కూడా చక్కగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్కి షేడ్ తయారవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు ఫ్రెష్ గా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ ఒక గుప్పెడు పుదీనా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవి కూడా చక్కగా మగ్గిన తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ రైస్ని వేరే ఏ కాంబినేషన్తోనైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే సాల్ట్ అనేది తగ్గించి వేసుకోండి. మనం ఆల్రెడీ కర్రీలో యాడ్ చేసుకుంటాం కాబట్టి రైస్లో ఎక్కువైతే కొంచెం ఉప్పగా ఉంటుంది. అదే ఓన్లీ రైసే మీరు తినాలి, ఫ్లేవర్గా ఉండాలి అనుకుంటే సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 2 seconds అలా మూత పెట్టేసి మగ్గించిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 250 గ్రామ్స్ బాస్మతి రైస్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. చక్కగా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుతూ మిక్స్ చేసుకోండి. మనం వేసిన గీలో ఈ రైస్ అనేది చక్కగా కుక్ అవుతాయి. కేరళ వాళ్ళు ఇలాగే చేస్తారండి. రైస్ వేసిన తర్వాత ఒక 2 or 3 minutes చక్కగా ఆ ఆయిల్ కోకోనట్ ఆయిల్లో ఈ రైస్ అనేది ఫ్రై అయ్యేలాగా చూసుకుంటారండి. ఇలా రైస్ వేసి మిక్స్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 2 seconds అలా మగ్గనివ్వండి. రైస్ మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్లో వండుతున్నాను కాబట్టి 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్
చిక్కటి కొబ్బరి పాలను తీసుకున్నానండి. వాటర్ అసలు ఏం యాడ్ చేయలేదండి. చిక్కటి కొబ్బరి పాలనే యాడ్ చేసుకున్నాను. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందండి. పాలని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా రైస్ని కలుపుతూ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. అంతా పర్ఫెక్ట్గా అనిపించిన టైంలో కుక్కర్కి లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయండి. ఫ్లేమ్ అనేది మీడియంలోకి టర్న్ చేసి 2 విజిల్స్ రానివ్వండి. వచ్చాక స్టీమ్ అంతా పోయేంత వరకు పక్కన ఉంచండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టీమ్ అంతా పోతుంది. అప్పుడు మీరు ఫ్రెష్గా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకుని చక్కగా సర్వ్ చేసుకుని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ రైస్ అనేది ప్లెయిన్గా అయినా బాగుంటుందండి. లేదంటే చికెన్, మటన్ మీరు ఏ రెసిపీ తిన్నా ఈ రెసిపీని మీరు కూడా ఈ రెసిపీని నేను చూపించిన విధంగా సింపుల్ అండ్ టేస్టీగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ద అల్టిమేట్ ఫుడ్.